శనివారం వినాయక చవితి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో గల బీజేపీ జిల్లా కార్యాలయంలో మట్టి గణపతిని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడారు. శనివారం వినాయక చవితి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో గల బీజేపీ జిల్లా కార్యాలయంలో మట్టి గణపతిని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలు జిల్లాలో అన్ని వినాయక మండపాలలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించుకొని బాల గంగాధర్ తిలక్ ఆశయాలకు ఆలోచనలకు అనుగుణంగా హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఈ నవరాత్రులలో భక్తి పారవశ్యంతో పూజా కార్యక్రమాలు జరుపుకోవాలని సూచించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు హిందూ ఐక్యతకు నిదర్శనమని, సాంస్కృతిక ఐక్యత దేశ ఐక్యతకు మూలమని, వేద రహస్యాలను పురాణాలను పండుగలు, వ్రతాలు, నోములు, ఉత్సవాలుగా మలచి తరతరాలుగా ప్రజలకు విజ్ఞానం, వినోదం, ఆర్థిక పుష్టి, భావ సమైక్యత, పర్యావరణ స్పృహ, నీతి నియమాలు, ఆరోగ్య విజ్ఞానం ఇలా మొదలైన అన్ని బోధించేది హిందూ మతమని, హిందుత్వం అంటే మతం కాదని జీవన విధానమని అన్నారు. ఈ పూజా కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కర్నాటి విజయ్ కుమార్, పోతపాక సాంబయ్య, దర్శనం వేణుకుమార్, పోతపాక లింగస్వామి, కంచర్ల విద్యాసాగర్, పెరిక మునికుమార్, ఫకీర్ మోహన్ రెడ్డి, రావెళ్ల కాశమ్మ, రాంబాబు, కిషన్, శాంతి స్వరూప్, తారా హైమావతి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గణేష్ ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నిమజ్జన కార్యక్రమంలో హిందూ బంధువులందరూ కూడా పాల్గొనాలని जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, विघ्नेश्वर महाराज की, गणपति बप्पा। सत्य स्वामी विघ्नेश्वराय विघ्नेश्वरवित्तां आग्नेय सर्वदेवानां भूतोऽयं प्रतिज्ञतां चित्रान्नं समर्पयामि, गुडोपहारनैवेद्यं समर्पयामि। నల్గొండ జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. విఘ్నేశ్వరుని ఆశీర్వాదంతో నల్గొండ ప్రజలందరికీ కూడా విఘ్నాలు తొలగాలి, ఐశ్వర్యాలతోని వారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈరోజు మా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఈరోజు వినాయకుని ప్రతిష్ఠించి పూజలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా విఘ్నేశ్వరుని అందరూ ఆరాధించాలని మరి నల్గొండ జిల్లాలో, మరి హైదరాబాద్ తర్వాత తెలంగాణలో నల్గొండలో మరి వినాయక చవితి అతి పెద్దగా జరుపుకుంటూ ఉంటాం. మరి యువతంతా కూడా మరి వర్షాలు పడుతున్న కారణంగా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, శానిటైజేషన్ మీద అందరూ కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి జిల్లా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఈరోజు విశ్వవ్యాప్తంగా కూడా వినాయక చవితి యొక్క పండుగ హిందువులందరూ కూడా ఘనంగా జరుపుకుంటాం. మరి ప్రతి సంవత్సరం కూడా ఎట్లాంటి విఘ్నాలు లేకుండా ఆ వినాయకుడిని
నవరాత్రులు పూజించి మరి నిమజ్జన యొక్క శోభయాత్రలో కూడా అశేషంగా ఉన్నటువంటి భక్తజన సందోహం పాల్గొంటుంది. కాబట్టి ఈ భక్తులందరికీ కూడా ఆ వినాయకుని యొక్క కృపతోటి